హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులు అలాగే స్మార్ట్ మీటర్లపై ఏపీ రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులు భారీగా పెంచుతారని ప్రచారం జరుగుతుంది. దీంతో గృహ వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు, అలాగే ఆందోళన చెందుతున్నారు. దీంతో మనకి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ బిల్లులపై కీలక ప్రకటన చేశారు. అలాగే మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగించబోతున్నారు. ముందుగా స్మార్ట్ మీటర్లు ఎవరెవరికి బిగించబోతున్నారు, ఏ జిల్లాల్లో ముందుగా ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తారు, అసలు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ వినియోగదారులకు నష్టమా లాభమా, దీనికి సంబంధించి కరెంటు బిల్లులు అలాగే స్మార్ట్ మీటర్లపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది. తాజాగా ఏపీ రాష్ట్ర సర్కార్ స్మార్ట్ మీటర్లు కరెంటు బిల్లులపై తీసుకొచ్చిన ఆ న్యూస్ అప్డేట్ ఏంటి? ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద ఇలా లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరూ తెలుసుకుంటారు. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక విద్యుత్ బిల్లుల పెంపుపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కీలక ప్రకటన చేశారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తాము కరెంటు బిల్లులు పెంచబోమని, దీనికి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతతో కట్టుబడి ఉన్నామని తెలిపారు. కావాలనే యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం యాక్సిస్ ఎనర్జీకి ₹5.12 యూనిట్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకుని తిరిగి ₹4.60కే ₹4.60కే యూనిట్ విద్యుత్తును కొనుగోలు చేసి నాణ్యమైన విద్యుత్తును అందరికీ అందిస్తున్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దపీట వేశారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. తొలుత వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల కోసమని ప్రకటించిన ప్రభుత్వం తరువాత ప్రతి వినియోగదారుడికి అందిస్తామని పేర్కొంది. విద్యుత్ బిల్లులను 100% ముందుగా వసూలు చేసుకోవడానికి ఈ స్మార్ట్ మీటర్లు తెచ్చారనేది సుస్పష్టం. అయితే ప్రభుత్వ సంస్థలు విద్యుత్ బిల్లు పెండింగ్ లో పెడుతున్న నేపథ్యంలో తొలుత ప్రభుత్వ కార్యాలయాలకే ఈ స్మార్ట్ మీటర్లు అమరుస్తారని విద్యుత్ శాఖ అధికారులు తెలుపుతున్నారు. సెల్ ఫోన్ కి రీఛార్జ్ చేసుకున్నట్లే విద్యుత్ వినియోగదారులు స్మార్ట్ మీటర్లకు కూడా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతైతే మీరు రీఛార్జ్ చేసుకుంటారో అంత పరిమితి వరకే విద్యుత్ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. సెల్ ఫోన్ కి మెసేజ్ వచ్చిన వెంటనే రిజిస్టర్ చేసుకోవాలి, లేకపోతే ఆటోమేటిక్ గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. స్మార్ట్ మీటర్లు విద్యుత్ వినియోగదారులందరికీ ఇవ్వరు. ఎక్కువ విద్యుత్ అంటే నెలకు 200 యూనిట్లు పైగా వినియోగించే వారికి మాత్రమే ఈ స్మార్ట్ మీటర్లు అయితే ఇస్తారు. మిగిలిన వాళ్ళందరికీ పాత మీటర్లే ఉంటాయి. గ్రూప్ హౌస్లు, అపార్ట్మెంట్ లో ఉండే వారికి కూడా స్మార్ట్ మీటర్లు తప్పనిసరి అనే నిబంధన ఎక్కడా లేదు. తక్కువ విద్యుత్ ఉపయోగించుకొని ప్రభుత్వ రాయితీలు పొందే వారికి కూడా స్మార్ట్ మీటర్లు ఇవ్వరు. ఇక స్మార్ట్ మీటర్లు ఉన్నవారు రీఛార్జ్ చేయించుకున్న నగదును బట్టి విద్యుత్ను వినియోగించాల్సి ఉంటుంది. అప్పుడు ఖాతాలో డబ్బులు ఖచ్చితంగా నిలువ ఉండాల్సి ఉంటుంది. నగదు నిలువ అయిపోయేలోపు రీఛార్జ్ చేసుకోవాలి, లేదా విద్యుత్ సరఫరా వినియోగం ఆగిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు అలాగే విద్యుత్ బిల్లులపై ఏపీ రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. ఫ్రెండ్స్, మీరు మీ నెలవారీ విద్యుత్ బిల్లు మీకు ఎన్ని యూనిట్లు అవుతుంది, ఎంత కరెంట్ బిల్ చెల్లిస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.